హ్యాపీ బర్త్డే జాస్మిన్. పోతే అమ్మా నీది హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే జాస్మిన్. అమ్మ ఇది ఆటు నువ్వు నా హార్ట్ లో ఉన్నావు జాస్మిన్. నువ్వు నా హార్ట్ లో ఉన్నావు. గైస్ ఈరోజు మా బాబు బర్త్డే. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తో పాటు గాడ్ బ్లెస్సింగ్స్ తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా కిరణ్ 2020. యాక్చువల్లీ మా బాబు బర్త్డే లాస్ట్ సండే అయింది, కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. అందుకే ఈరోజు ఆ మెమరీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే జాస్మిన్. నా 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 హ్యాపీ బర్త్డే. హ్యాపీ థ్యాంక్ యూ చెప్పు అమ్మకి. అమ్మ థ్యాంక్ యూ నాన్నగారు చెప్పు. థ్యాంక్ యూ నాన్నగారు. ఫస్ట్ నాకే చెప్పు. హ్యాపీ. సరే ఫోటోస్ ఎక్కడికి వెళ్తున్నా? టెంపుల్కి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? నా బర్త్డే వల్ల ఈరోజు దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నా. గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. చెప్పు బాయ్. బాయ్. అయ్యో కనుక బర్త్డే రోజు మార్నింగ్ మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయం దగ్గరికి అయితే వెళ్ళాము. బాబుకి అయితే పూజ చేయించాము. ఆ శివుని బ్లెస్సింగ్స్ అయితే మా బాబుకి అందాలి అని చెప్పి. అలాగే ఆ రోజు దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ నుండి ఇంటికి వచ్చాక అసలు సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈసారి డెకరేషన్ చాలా సింపుల్గా ప్లాన్ చేశాను. జస్ట్ ఒక బర్త్డే బ్యాక్ డ్రాప్ పెట్టేసి సింపుల్గా ఫినిష్ చేశాను. పెద్దగా హడావిడి లేకుండా ఉన్న బ్యాక్ డ్రాప్ ఉండడం వల్ల లుక్ అంతా మారిపోయింది. సింపుల్గా బాగుంది, బాగా అనిపించింది నాకైతే. ఇక బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వటానికి స్నాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మన ట్రెడిషనల్ లడ్డు, బూందీ మరియు పిల్లల కోసం కొన్ని చాక్లెట్స్ అన్నీ కలిపి ప్యాక్ చేస్తున్నాను. ప్యాకింగ్ దగ్గరే నాకు చాలా టైం పట్టింది. ఇక్కడ ప్యాకింగ్ కవర్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఎందుకంటే బాబు పైన బెలూన్లో ఇవన్నీ ఫిల్ చేసి బాబు పైన బెలూన్ బ్లాస్ట్ చేద్దామని చెప్పి.
డెకరేషను స్నాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా పిలిచిన వాళ్ళందరూ అయితే బాబుని బ్లెస్ చేయడానికి అయితే వచ్చారు. ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ అయితే జరుగుతుంది.
కేక్ కటింగ్ అయిపోయాక అందరికి స్నాక్స్ ఇచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాము. ఓవరాల్గా డే అంతా చాలా హ్యాపీగా గడిచింది. అందరినీ ఇన్వైట్ చేయలేకపోయాము. ఇన్వైట్ చేయకపోయినా సరే మా బాబుకి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ గిఫ్ట్స్ కూడా పంపించినందుకు చాలా థ్యాంక్స్. మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్స్లో మీ విషెస్ అండ్ మీ బ్లెస్సింగ్స్ని అయితే తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.